ప్రపంచం ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుపోతుందన్న ప్రచారంతో అన్ని దేశాలు తమ తమ బంగారపు స్థాయిని పెంచుకుంటూ గోల్డ్ రిజర్వులను భద్రపరుచుకుంటున్నాయి. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా అందరికన్నా ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో బంగారం నిల్వలున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. బంగారాన్ని ఎవరూ దోచుకోకుండా ఉండేందుకు శత్రు దుర్భేద్యమైన ప్రత్యేక భవనాన్ని నిర్మించుకుంది. ఈ భవనంలో 1000 టన్నుల బంగారం నిల్వ చేయబడి ఉంటుంది. దాన్ని కాపాడేందుకు 24 గంటలు కమాండోలు పహారా కాస్తుంటారు. ఉపగ్రహాలు నిఘా నీడలో బంగారం నిల్వలు సేఫ్ గా ఉంటాయి. మరి ప్రస్తుతం అమెరికా వద్ద ఎంత బంగారం ఉందో, అది ఎక్కడుందో మీకు తెలుసా? ఆ అత్యంత భద్రత కలిగిన భవనం పేరే ఫోర్ట్ నాక్స్. ఇక్కడే అమెరికా బంగారపు నిల్వలు ఉన్నాయి. ఈ బంగారానికి సైనికులతో భారీ భద్రత ఉంటుంది. ఫోర్ట్ నాక్స్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. సూపర్ పవర్ అమెరికా తన దేశంలోని భారీ బంగారు నిల్వలను ఇక్కడే ఉంచుతుంది. ఈ భవనం చాలా పెద్దగా ఉంటుంది. క్యాంపస్ లో వివిధ భవనాలు ఉన్నాయి. ఇందులో సైన్యం, వారి కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ వ్యక్తులు ఈ భవనాన్ని కాపాడుతున్నారు. ఇక్కడే ఒక భవనం లోపల ఒక ఖజానా ఉంది. ఇందులో 100 టన్నుల బంగారాన్ని నిల్వ చేశారు. యునైటెడ్ స్టేట్మెంట్ ప్రకారం ఫోర్ట్ నాక్స్ లో ప్రస్తుతం 14.7 మిలియన్ ఔన్సుల బంగారం ఉంది. అది దాదాపు 4175 టన్నులు తూగుతుంది. ఫోర్ట్ నాక్స్ వాల్ట్ లో కేవలం బంగారం మాత్రమే కాదు, అమెరికన్ స్వాతంత్ర ప్రకటన, గుటెన్బర్గ్ బైబిల్, యుఎస్ రాజ్యాంగం అసలైన ప్రతిని కూడా ఇందులో ఉంచారు. ఫోర్ట్ నాక్స్ వద్ద బంగారాన్ని ఇటుకల రూపంలో ఉంచారు. దీన్ని బూలియన్ అని కూడా అంటారు. ఈ బంగారం 99.5% స్వచ్ఛమైనదిగా చెప్తున్నారు. ప్రతి బంగారపు ఇటుక 12.5 కిలోల బరువు ఉంటుంది. ఇది అమెరికన్ ప్రమాణాల ప్రకారం 7 అంగుళాలు పొడవు, 3.5 అంగుళాలు వెడల్పుతో ఉంటుంది. ఒక దేశాన్ని ఆర్థికపరమైన ఆపత్కాలంలో రక్షించేది ఆ దేశపు బంగారపు నిల్వలే అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ ఎలాగైతే పనిచేస్తుందో బంగారం కూడా అంతకన్నా సునాయాసంగా పనిచేస్తుంది. బంగారానికి అంతటి ఈజీ లిక్విడిటీ కారణంగానే అంత విలువ. అందుకే ప్రతి దేశం ఎంతో కొంత బంగారం నిల్వలు ఉంచుకుంటాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా మొదటి నుంచి వీలైనంత బంగారాన్ని దాచుకోవడం మొదలుపెట్టింది. దాంతో అది అపారమైన సంపదగా మారింది. ఇప్పుడు అమెరికా వద్ద కనీసం 400 లారీల నాణ్యమైన బంగారపు ఇటుకలు ఫోర్ట్ నాక్స్ భవనంలో పేర్చబడి ఉన్నాయి. ఇవి కాకుండా అంతటి బంగారం మరో చోట దాచబడి ఉంది. సో అమెరికా వద్ద ఉన్న మొత్తం బంగారం 8133.46 టన్నులుగా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో సగం అమెరికా వద్దే ఉందన్నమాట. ఆ నిల్వల గురించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు స్టాండప్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ భవనానికి మొదట అమెరికా సెక్రటరీ ఆఫ్ వార్, ఆ భవనానికి హెన్రీ నాక్స్ పేరు పెట్టారు. అయితే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ప్రదేశం సైనిక స్థావరానికి బదులుగా బంగారం నిల్వ కోసం ఉపయోగించారు. ఈ భవనం 16,000 క్యూబిక్ అడుగులు గ్రానైట్, 4,500 గజాల కాంక్రీట్ తో నిర్మించారు. ఇందులో 1000 టన్నుల ఉక్కును వినియోగించారు. ఈ భవనం 1941లో పూర్తయింది. ప్రధాన భవనాన్ని యునైటెడ్ స్టేట్ బిలియన్ డిపాజిటరీ అంటారు. ఫోర్ట్ నాక్స్ గోడలు సుమారు 3 అడుగుల మందంతో ఉంటాయి. దాని ప్రధాన ద్వారం 20 టన్నులు. ఆ ప్రాంతాన్ని అపాచీ హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. భవనం చుట్టూ ఉక్కు కంచె, బలమైన భద్రత కారణంగా దీనికి ఫోర్ట్ నాక్స్ అని పేరు పెట్టారు. ఫోర్ట్ నాక్స్ డోర్లకు 10 వేర్వేరు ఉద్యోగుల కలయిక కోడ్లు కేటాయించారు. ఈ కోడ్లు వారికి తప్ప ఇతర ఉద్యోగులకు తెలియవు. ఫోర్ట్ నాక్స్ కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది. ఇందులో సైనికుల రక్షణ, సాంకేతిక భద్రత, కమాండో వంటివి ఉన్నాయి. భవనం భద్రతలో ఎటువంటి ఉల్లంఘన జరగకుండా చూసేందుకు సైనిక విభాగాలు రహస్యంగా పర్యవేక్షిస్తుంటారు. బయటకు కనిపించే సెక్యూరిటీ కేవలం నామమాత్రంగానే ఉంటుంది. లోపల మనకు తెలియని అర్థం కాని మరెన్నో సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో మమేకమై ఉంటుంది. దానికి ఉపగ్రహాలు సహకరిస్తుంటాయి. ఇది అమెరికా గోల్డ్ స్టాక్ అక్కడ నిల్వ చేసిన ఫోర్ట్ నాక్స్ భవనం సంగతి. ఇక ప్రపంచవ్యాప్తంగా బంగారం గురించి చూస్తే అమెరికన్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచంలో 2.44 లక్షల టన్నుల బంగారం తవ్వకాలు జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు 54,000 టన్నుల బంగారం ఇప్పటికీ భూగర్భంలో ఉంది. ప్రపంచంలో మొత్తం 2.12 లక్షల టన్నుల బంగారం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 96,487 టన్నుల ఆభరణాలు, 47,454 టన్నుల బిస్కెట్లు, నాణేలు, 36,699 టన్నులు సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్నాయి. అయితే మన దేశం విషయానికి వస్తే మొన్న జరిగిన 5 రోజులు దీపావళి పండుగకు ముందు ధన్తేరాస్ సందర్భంగా మన దేశంలో బంగారం, వెండి భారీ కొనుగోలు జరిగాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు అమెరికాలో ఉండగా మహాశక్తిగా ఆవిర్భవించాలని చూస్తున్న చైనా 6వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 8వ స్థానంలో మన దేశం ఉంది. భారత్ లో 840.76 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అలాగే జర్మనీలో 3,351
53 టన్నులు, ఇటలీలో 2451.84 టన్నులు, ఫ్రాన్స్ లో 2436.97 టన్నులు, రష్యాలో 2335.85 టన్నులు, చైనాలో 2264.36 టన్నులు బంగారం నిల్వలున్నాయి. అగ్రస్థానంలో ఉన్న దేశాలన్నీ గతంలో ఇతర దేశాలను ఆక్రమించుకుని బంగారాన్ని తరలించుకుపోయాయి. మన దేశం నుంచి కూడా అలా చాలా పెద్ద సంఖ్యలో బంగారం దోపిడీ జరిగింది. అప్పటి బ్రిటిష్ పాలకులు మన దేశం నుంచి పడవలో బంగారాన్ని నింపుకుపోయారు. ప్రస్తుతం మాత్రం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మొత్తం 840.76 టన్నుల బంగారం నిల్వ ఉంది. ముందు చూపుతో ఆర్బీఐ నిరంతరం బంగారం నిల్వలను పెంచాలని చూస్తుంది. 2024 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బంగారం నిల్వలకు 54.76 టన్నుల బంగారాన్ని జోడించింది. ఇది గత 3 ఏళ్లలో అత్యధికంగా చెప్పవచ్చు. ఈ కోణంలో చూస్తే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశంగా భారత్ అవతరించింది. ఇక మన దేశ ప్రజలు కూడా బంగారం కొనడంలో ఆరితేరిపోయారు. ఏ పండుగ వచ్చినా ఆ సందర్భంగా కాస్తో కూస్తో బంగారం కొంటుంటారు. ప్రతి వివాహంలో బంగారం ప్రసక్తి లేనిదే అది పూర్తి కాదు. అలా భారతీయ ఇళ్లలో 28,000 టన్నుల బంగారం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ నివేదిక ద్వారా తెలిపింది. ఇందులో ఎక్కువ భాగం ఆభరణాల రూపంలోనే ఉంటుంది. భారతదేశంలో బంగారం శ్రేయస్సు, ఐశ్వర్యం, సంప్రదాయానికి చిహ్నం. దీపావళి, దంతేరాస్ సందర్భంగా ప్రజలు ముందు చూపుతో ఈ విలువైన లోహాన్ని కొనుగోలు చేస్తారు. తమ ఇళ్లలో బంగారాన్ని ఉంచుకునే విషయంలో భారతీయులు అమెరికా, చైనాలను కూడా దాటిపోయారని చెప్పవచ్చు. 1990లలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు తాకట్టు పెట్టి రుణాలు సేకరించింది. అయితే భద్రతతో పాటు వేరువేరు కారణాలతో బంగారాన్ని అక్కడే చాలా కాలం నిల్వ చేసింది. అయితే ఇప్పుడు ఆ బంగారాన్ని ఆర్బీఐ క్రమంగా దేశంలోకి తీసుకొస్తుంది. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి రోజున బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఏకంగా 102 టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది. ఈ బంగారు ఖజానా మొత్తం మనదే. అయితే తాజాగా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బంగారాన్ని క్రమక్రమంగా ఇతర దేశాల నుంచి భారత్ కు తరలిస్తుంది. అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు మారిపోతుండడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారాన్ని మన దేశంలోనే సురక్షితంగా దాచుకోవడం మంచిదని ఆర్బీఐ యోచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు కూడా ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. అందుకే క్రమంగా బంగారాన్ని తరలిస్తుంది. తరలింపు ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 2022 నుండి ఇప్పటి వరకు మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. దీంతో స్వదేశంలో నిల్వ ఉన్న బంగారం నిల్వలు 510.5 టన్నులకు పెరిగాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఇంకా 324 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. మరి ఈ బంగారాన్ని కూడా ఆర్బీఐ ఎప్పుడు తరలిస్తుందో వేచి చూడాలి.